నమస్కారం. AP39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. బీసీల కుల గణాంకాలు చేపట్టకపోతే బీజేపీ ప్రభుత్వం అంతమే. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, క్రాంతికుమార్, బీసీ రమేష్ గౌడ్ ఈరోజు అనంతపురం పట్టణంలోని R&B గెస్ట్ హౌస్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బీసీ రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు కుమ్మర క్రాంతికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SR నాగభూషణం, గుంటూరు జిల్లా అధ్యక్షులు పరాస రంగనాథ్ తదితరులు మాట్లాడుతూ బీసీ కుల గణాంకాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, బీసీల ఓటు బ్యాంకుతో గద్దెక్కిన బీజేపీ దేశ ప్రధాని ఈ విషయం మీద స్పందించకపోవటం బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటమే అవుతుందని, దేశంలో జంతువులు లెక్కించడానికి కోట్ల నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తేల్చకపోవటం బీసీలను దశాబ్దాలుగా అవమానించడమే అవుతుందని ఈ సమావేశంలో తెలిపారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో మా కేటాయింపులు జరగాలనేటటువంటి ఒక గొప్ప దృఢ సంకల్పంతో రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు, అదేవిధంగా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి క్రాంతికుమార్ యాదవ్ గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు పరస రంగనాథ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SR నాగభూషణం గారు, మరి సగర సంఘం నాయకులు నవీన్ గారు, పూర్ణి సంఘం నాయకులు రఘు, తర్వాత అదేవిధంగా యువజన సంఘం అధ్యక్షులు అనిలు, సంపంగి గోవర్ధన్, తర్వాత భట్రాజుల సంఘం సంబంధించి బాలరాజు గారు, నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీనివాసు గారు, ఉద్యోగుల సంఘం సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి శ్రీధరరావు సార్ గారు, తర్వాత గౌడ సంఘం అధ్యక్షులు రామ్మోహన్ గౌడ్ గారు, కురుబ సంఘం నాయకులు నాగరాజు గారు, అరుణ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వాల్మీకి సంఘం నాయకులు హర్షవర్ధన్ గారు, నాగేష్ గారు, దాదాపు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గతంలోనే ఒక 2 రోజుల క్రితం కనుక ఢిల్లీలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు అనంతపురం జిల్లాకి ఒక ప్రైవేట్ ఫంక్షన్ నిమిత్తమై మా రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నా పేరు కేసన శంకర్రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. పెద్దలు గౌరవనీయులు మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి SR నాగభూషణం గారికి, మా రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ గారికి, జిల్లా అధ్యక్షుడు రమేష్ గారికి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు పరస రంగనాథ్ గారికి, సంపంగి గోవర్ధన్ గారికి, వివిధ కుల సంఘ నాయకులు వారందరూ కూడా, మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఈ కరోనా మహమ్మారి వల్ల 2 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమిటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ కరోనా మహమ్మారి చాలామందిని పొట్టన పెట్టుకున్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. దాని ద్వారా మనం కలవలేకపోయాం. అయినా చాలా సంతోషం, ఈరోజు మీ అందరినీ చూడటం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తూ, మరి బీసీ సంక్షేమ సంఘం దాదాపు ఏర్పడి 7 సంవత్సరాలు నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నాం. అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేస్తూ అనేక సమస్యల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన పోరాటాలు చేసి మా హక్కులు సాధించుకున్నటువంటి ఒక సంస్థ బీసీ సంక్షేమ సంఘం అనేది మీ అందరికి కూడా తెలియజేస్తూ, రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ యొక్క వ్యవస్థను నిర్మాణం చేసి ఒక రాజకీయ పార్టీకి దీటుగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో 13 జిల్లాలో ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులు, మా రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం అందరికీ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపు మన 13, 14, 15 3 రోజుల్లో కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఓబీసీ కుల గణాంకాలు లెక్కించాలని చెప్పని దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా 13 జిల్లాలో, ఈ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు కూడా
మా రాష్ట్ర కార్యవర్గం కానీ జిల్లా కార్యవర్గం మంచి కార్యక్రమాలు తీసుకుని రాష్ట్ర అధిష్టాన వర్గం ఏది ఆదేశిస్తే తూచా తప్పకుండా పాటిస్తూ ఓబీసీ కులగణాంకాలు మీద కొన్ని చోట్లయితే కలెక్టరేట్లు ముట్టడి, పాదయాత్రలు, అదేవిధంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసి మరి మొన్న 13వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అంతకుముందు కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించటం, అదేదో వారికి కూడా మేము ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయటం, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం, వారికి కూడా మేము పర్సనల్గా ధన్యవాదాలు తెలియజేయటం, మరి బీజేపీ అధ్యక్షులు కానీ సిపిఎం సిపిఐ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము 13, 14వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఓబీసీ కులగణాంకాల మీద కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మీరందరూ వచ్చి సంఘీభావం తెలియజేయాలని చెప్పని కోరిన మీదట చరిత్రలో ఎప్పుడూ జరగరాని విధంగా అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటు సభ్యులందరూ కూడా జంతర్ మంతర్ దగ్గర 14వ తారీఖున ఒకే వేదిక మీద కూర్చున్నటువంటి సంఘటన ఈ భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా అన్ని రాజకీయ పక్షాలు, అన్ని కుల సంఘ నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేసేటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ చాలా విజయవంతం. అందరూ కూడా వచ్చి అతవాలే సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా రావటం జరిగింది. సిపిఎం సిపిఐ తరఫున వివిధ రాష్ట్రాలు, త్రిపుర, మహారాష్ట్ర, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా వచ్చి మాకు సంఘీభావం తెలియజేయటం జరిగింది. అదే రోజు 15వ తారీఖున కేంద్ర సహాయక మంత్రి గారు కులగణాంకాలు చేయటానికి శాస్త్రీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయటువంటి ప్రకటన కూడా చేయటం కూడా జరిగింది. దాని మీద మేము నిన్న కూడా గుంటూరులో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సోదరులారా, మేము చెప్పేది మేము ఒకటే కోరుకునేది, మీరు సాధ్యపడదు అని చెప్పిన విషయాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఆధిపత్య కులాల వారిలో పేదవారికి ఎవరు అడిగారు, ఏ రకమైన ఉద్యమాలు చేశారు, ఏ రకమైన పోరాటాలు చేశారు? చేయకుండానే మీరు 10% రిజర్వేషను 24 గంటల్లో పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్రపతి గారు ఆమోదించి 10% రిజర్వేషన్ మీరు ఇవ్వటం జరిగింది. అయ్యా, మీకు సీట్లు ఇచ్చి సీట్లలో కూర్చోబెట్టేందుకు ఓబీసీలు అందరూ కూడా మీకు ఓట్లు వేయాలి. కానీ మాకు భారత రాజ్యాంగ ప్రకారంగా సంక్రమించిన హక్కులు మేము కాపాడుకోవాలంటే మేము ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితికి మీ రాజకీయ పక్షాలను కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. ఏది ఏమైనా మా అంతిమ లక్ష్యం ఒకటే. కేంద్రంలో మొన్న 15వ తారీఖున సామాజిక శాఖ మంత్రులు సహాయ మంత్రి గారు ఇచ్చినటువంటి ప్రకటనే వెనక్కి తీసుకోవాలి. ఓబీసీ కులగణాంకాలు చేయకపోతే భారతదేశం మొత్తం కూడా అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితిని భవిష్యత్తులోనే అన్ని రాష్ట్రాలకు కూడా పర్యటించి ఆ సిచ్యువేషన్ని, ఆ యొక్క సాంప్రదాయాన్ని మీరు తీసుకురావద్దు అనేటువంటి విషయాన్ని మీ అందరి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 90 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు ఈ కులగణాంకాల మీద ఓబీసీ కాలం ఒకటి పెట్టేటువంటి ఫార్మేట్ ఒకటి కేంద్ర వారు ప్రవేశపెట్టారు. ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు ఓబీసీ కాలాన్ని లెక్కింపు విషయంలో పెడితే ఇవాళ మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, మన వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. వీరు ఆ ఓబీసీ కాలాన్ని తీసేసేటంటే వీళ్ళకి ఓబీసీల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఏమున్నదో అనేటువంటిది మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజున కాకాలే కమిషనర్గా, పుట్టుస్వామి కమిషనర్ కానీ మండల్ సిఫార్సు చేశారు. మండలు 40 అంశాలతో కూడినటువంటి ఒక నివేదికని ఈ భారతదేశంలో మరి ఆ రోజున పార్లమెంట్కి సమర్పించినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. కేంద్రం వారే ఆ కమిషన్ వేశారు. వేసినప్పుడు ఆ కమిషను భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తిరిగి ఓబీసీ వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పిస్తే ఇంతవరకు ఆ నివేదికను మీరు బయటపెట్టి దానిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఎందుకు మీరు
ప్రజలకు అందజేయటం లేదు అనేటువంటి విషయాన్ని అడుగుతూ ఉంటే ఎవరు కూడా నోరెత్తి మాట్లాడకపోవటం అనేది కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన. అయ్యా, ఈ దేశంలో పక్షులకు లెక్కలున్నాయి, జంతువులకు లెక్కలున్నాయి, పులులకు లెక్కలున్నాయి. ఓబీసీ కులగణాంకాలు చేయటానికి ఏ రకమైన అభ్యంతరం ఉంది చెప్పమని చెప్పిన అనేక సందర్భాల్లో కూడా మేము ప్రశ్నిస్తూ ఉంటే అసలు వారు ఏ రకమైన సమాధానం చెప్పకుండా కొన్ని సాంకేతిక పరిణామాల వల్ల చేయటం కుదరదని చెప్పి కుంటి షాకులు చెప్పి ఆఖరికి న్యాయ వ్యవస్థను కూడా న్యాయమూర్తులు కూడా తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొన్ని అంశాలతో కూడినటువంటి ఎణగారిన వర్గాలకి రాజ్యాంగంలో కొన్ని హక్కులు కల్పిస్తే మహానుభావుడు జ్యోతి బాబా పులే కొన్ని ఉద్యమాలు పోరాటాలు చేసి ఈ ఎణగారిన వర్గాలకి చేయుతూనిస్తే వీళ్ళు రెండు కళ్ళుగా మేము భావిస్తూ ఉంటే వీళ్ళు ఏదైతే ఆశించారో ఈ భారతదేశంలో ఏదైతే కలలు కన్నారో ఆ కళలన్నీ కూడా నిర్విరామం చేసి ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించే విధంగా రాజకీయ పక్షాలన్నీ కూడా మా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావటం జరుగుతూ ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో ప్రతిఘటిస్తాం. ఎందుకంటే ఈ భారతదేశంలో మరి ఒక బీసీ ప్రధాని కావాలని చెప్పిన చిరకాల వాంఛ ఎప్పటి నుంచో కూడా. కానీ అలాంటి వ్యక్తి ఇవాళ ఒక నరేంద్ర మోడీ ఒక బీసీగా ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని. దయచేసి మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వారు దానిలో ఎన్ని మరి శాఖలు ఉన్నాయో ఆ శాఖల వారు కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ బీజేపీ ప్రధానమంత్రి అయ్యాడు అంటే ఒక బీసీ కార్డుతోనే అయినటువంటి విషయాన్ని మీరందరూ కూడా విస్మరిస్తూ ఉన్నారు. కాబట్టి మోడీ గారిని మేము అడుగుతూ ముఖ్యసూటిగా మేము డైరెక్ట్ ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మీ కొరకు మీరు ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో అనేక సమస్యల పరిష్కారం అవుతాయి, అణార్య వర్గాలకు అనేక పరిస్థితులు న్యాయాలు జరుగుతాయి. అటు రాజకీయ రంగం కానీ, ఆర్థిక రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, మరి రిజర్వేషన్ రంగాల్లో కానీ జరుగుతాయని ఆశిస్తే వారి ఆశలన్నీ కూడా అడియాశలు చేసినటువంటి పరిస్థితి మీరు ఇవాళ ఈ రోజున తీసుకొస్తూ ఉన్నారు. ఆ రోజున బీపీ మండల్ 27% విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పిస్తే అది ఒకటే మీరు చేసేటువంటి కార్యక్రమం. ఆనాడు మహానుభావుడు విపి సింగ్ గారు, అదేవిధంగా పివి నరసింహరావు గారు వాళ్ళ యొక్క హయాంలో ఈ 27% ప్రవేశపెట్టేటువంటి ఘనత. దానిలో కూడా ఈ రోజున 6-7% మాత్రమే విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రవేశం జరుగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, దాన్ని కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పని దాని తాలూకు మీరు జస్టిస్ రోహిణి కూడా కమిషన్ కూడా వేశారు. ఆ కమిషన్ కూడా నివేదిక ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ నివేదిక కూడా మీరు బయట పెట్టలేదు. అంటే ఎందుకు ఈ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి ఆలోచన మీరు అణగారిన వర్గాల మీద చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దానికి మీరు ప్రశ్న బదులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులందరూ కూడా, ఈ దేశంలో పార్లమెంటు సభ్యులందరూ కూడా ఇవాళ పార్లమెంటు జరుగుతూ ఉంది. మేము పార్లమెంటు సాక్షిగా మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా, పార్లమెంటు సభ్యులందరూ కూడా మీరు వాళ్ళ పార్లమెంట్ను బాయ్కట్ చేయండి, మీరందరూ కూడా బహిష్కరించండి. ఓబీసీ కులగణాంకాలు చేస్తేనే ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా చెబితేనే మేము మన పార్లమెంటు ప్రవేశిస్తామని చెప్పని మీరందరూ కూడా పార్లమెంట్ని బాయ్కట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మేము ఇటువంటి పరిస్థితులు కూడా ఓబీసీ కులగణాంకాలు అయ్యేంత వరకు కూడా మేమందరం కూడా ఏ త్యాగం చేయటకైనా అసలు కూడా మేము వెనకాడే ప్రసక్తి లేదు. దాని ద్వారా ఈ రోజున మేము అనంతపురం రావటం జరిగింది వేరే కార్యక్రమాల వల్ల. దయచేసి మీరందరూ మీడియా మిత్రులు కూడా దయచేసి మేము మనవి చేసేది ఒకటే, ఎందుకంటే మాకు మీడియా సమస్యలు లేవు, పేపర్లు లేవు. కేవలంగా ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అందరం ఎక్కించేటువంటి వారు కాబట్టి మా సమస్యని వారు చెబితే వారు మా సమస్యలు పట్టించుకోవట్లేదు. దయచేసి మీరందరూ కూడా మా యొక్క ఆలోచన విధానాన్ని, ఆనాడు పూలే అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పని మరి మీ అందరూ కూడా కోరుతూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు కూడా మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మా యొక్క సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని తెలియజేసుకుంటూ జై హింద్, జై పూలే, జై భీమ్. అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని కార్యక్రమాలు అనంతపురంలో ఉండడం వల్ల రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గుంటూరు జిల్లా అధ్యక్షులు పర్సా రంగనాథ్ గారు, మరి మా రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ నాగభూషణం గారు, మరి ఇక్కడ జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా సమావేశానికి రావటం జరిగింది. ప్రధానంగా ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు తెలియజేయడం జరిగింది. బీసీ జనగణన తక్షణమే చేపట్టాలి అనే ఒక నినాదంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఉద్యమం ఏదో ఒక్క వర్గానికి చెందిందో, ఒక మతానికి చెందిందో కాదు. పూర్తి స్థాయిలో ఈ దేశంలో 60% ఉన్న జనాభాకు సంబంధించిన విషయం. నిజంగా బీజేపీ గవర్నమెంట్కి సిగ్గుండాల. ఇంతవరకు కూడా 60% ఉన్న జనాభాకు సంబంధించిన విషయంలో ఒక సబ్ ప్లాన్ కానీ, బీసీ మంత్రిత్వ శాఖ కానీ ఏది కూడా ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం చేపట్టలేదంటే అది కేవలం ఒక మత సంబంధించిన పార్టీ అని చెప్పే ఈ యొక్క ప్రజల యొక్క ఆలోచన నిజమని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగా నరేంద్ర మోడీ నేను బీసీ అని చెప్పి 2014లో ఓట్లు వేయించుకొని ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పటి వరకు కూడా బీసీలకు సంబంధించిన అంశాల్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టాడు అనే దాని మీద నరేంద్ర మోడీ గారినే అడగాలనుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారినే కాదు, ఈ ఆర్ఎస్ విధానానికి సంబంధించిన ప్రతి ఒక్క బీజేపీ నాయకుడిని అడగాలనుకుంటున్నాం. ఈరోజు బీసీ జనగణన చేపట్టాలన్న అంశం మీద తీసుకుంటున్న నిర్ణయాల్లో మేము చేయలేం, ఇప్పుడు సాధ్యం కాదని చెప్తున్న ఈ యొక్క నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్తా ఉన్నాం. ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఒక మార్పు కోసం బీజేపీని గద్దెనెక్కిస్తే ఇప్పటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం బీసీలకి చేసింది ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అయితే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం, ఇప్పుడున్న బీజేపీ నాయకులు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకుండా మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో తిరగాలనుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పూర్తి స్థాయిలో బీజేపీ నాయకులందరినీ కూడా అడ్డుకుంటాం, పూర్తిగా వీళ్ళని ఎక్కడా కూడా తిరగనీయమని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క ఆలోచన విధానం కూడా బీసీల కోసం ఎక్కడా కూడా వాళ్ళకి అభివృద్ధి కోసం ఎక్కడా తీసుకుంటున్న విధానం ఎక్కడా లేదు. కేవలం దాంట్లో ఉన్న ఆర్ఎస్ఎస్ విధానం మాత్రమే అమలు జరుగుతుందనేది మటుకి చాలా స్పష్టంగా ఈ యొక్క దేశానికి క్లియర్గా అర్థమవుతూ ఉంది. రాబోయే రోజుల్లో దేశానికి సంబంధించిన నాయకులు ఎవరు ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. అతి త్వరలోనే ఇంకొక 2 సంవత్సరాల్లోనే ఈ యొక్క దేశ భవిష్యత్తును కూడా బీసీలు నిర్ణయిస్తారని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక్కసారి తెలియజేస్తున్నాం, ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు ముందుగానే ఇది మన అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్రంలో కూడా అక్కడున్న ఎంపీలందరూ కూడా మొన్న ఢిల్లీలో పూర్తి స్థాయిలో మరి యొక్క బీసీ జనగణన మీద కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన మరి బీసీ జనాభా తక్షణమే చేపట్టాలి అనే అంశం మీద వారందరూ కూడా మద్దతు తెలపడం, వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు వైసీపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జనసేన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యొక్క బీసీ జనగణన అనే అంశం మీద తీసుకుంటున్న ఆలోచన విధానాన్ని, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆలోచన విధానం ఇప్పటి వరకు అమలు జరగలేదు కాబట్టి మీరు నిత్యం ఈ పోరాటంలో బీసీలకు మద్దతుగా ఉండాలని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తూ విలేకరుల ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా నుంచి నేను కూడా వెళ్ళడం జరిగింది. మరి అక్కడ పార్లమెంట్ ముట్టడి చేయాలనుకున్నప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్తో జంతర్ మంతర్లోనే మేము ప్రయత్నిస్తే విపరీతమైన పోలీస్ పీపుల్ ప్రొటెక్షన్ చేశారు, మేము పోలేకపోయాము. దాని గురించి కూడా మేము పార్లమెంట్ ముట్టడి జరిగిందని చెప్పి ఆ రోజు చేశాము. మరి ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే, మా పెద్దలు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనము 60% ఉన్న జనాభాలో
ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మనం సొంతంగా ఒక పార్టీని పెట్టి ముందుకు తీసుకుపోకూడదనే ఉద్దేశము నేను చాలా సంవత్సరాల నుంచి నా ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఏదన్నా ముందుకు మా పెద్దలంతా కలిపి బీసీ సంఘీయులంతా కలిపి ఒక కొత్త పార్టీని పెట్టి మన ఆంధ్రప్రదేశ్లో బీసీ అధికారంలోకి రావాల్సిందిగా కోరుతుంటాను. దానికి మీరంతా ప్రయత్నం చేస్తే, మీరు పత్రికల వాళ్ళు కూడా మాకు మంచి సహకారం అందిస్తే పార్టీ కూడా అతి తొందరలో కూడా పెట్టాలని చెప్పేసి మళ్ళీ తీర్మానం చేసుకున్నాము. ఆ విధంగా మళ్ళీ బీసీలు అందరూ ముందుకు పోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుల వారికి, మరి యువజన సంఘం అధ్యక్షుల వారికి, గుంటూరు జిల్లా అధ్యక్షుల వారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు, బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులకు, మీడియా వారికి, ఉద్యోగుల సంఘం నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడినటువంటి వర్గాల సమస్యల సాధన కోసం నాయకత్వ లోపం ఏర్పడినప్పుడు నేనున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నా జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి నేను సిద్ధమనేసి చెప్పి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన దినం నుంచి ఈ రోజుటి వరకు గ్రామాన మండలం తిరుగుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలందరినీ, చిన్న కులాల కానించి ప్రతి ఒక్క కులం సంబంధించినటువంటి సమస్యల పట్ల సుదీర్ఘంగా పోరాటాలు చేస్తూ, అదే సందర్భంలో ఆధిపత్య కులాలతో కూడా సస్తంభాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాల ఆత్మగౌరవం కోసం ఏవైతే విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ముందరుండాలా అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో పోరాటం చేస్తూ, మరి రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ ఏదైతే ఈ వర్గాలకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల మొన్ననే ఓబీసీలకు నీట్లో 27% కేటాయించే విధంగా అన్ని ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని వచ్చి అది కూడా సాధించినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇదే కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల పట్ల గట్టిగా ఒక ఆలోచన చేయటానికి, ఒక ఆలోచన కలిగించటానికి బీసీ సంక్షేమ సంఘం చేసినటువంటి కృషి చాలా గొప్పదిగా ఈరోజు గట్టిగా మేము నమ్ముతూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలోతో పాటు దేశంలో ఉన్నటువంటి బీసీలం ఎంతమంది ఉన్నామో తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉన్నాం. గత దశాబ్ద కాలంగా ఈ అంశం పైన కేవలం బీసీలకు సంబంధించినటువంటి ఈ కులగణన అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది మా సమస్యలకు ఒక పునాది. ఆ పునాది కదిలిస్తే కానీ మిగతా ఏదైతే సమస్యల సాధన కోసం వీలు పడదో ఆ సమస్యల సాధన కోసం అటువంటి పునాదిని తొక్కిపెట్టేటటువంటి ప్రయత్నాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని గమనించే రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సందర్భంలో పార్లమెంట్లో కూడా మొన్న జరిగినటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి ఒక బీజేపీ ప్రభుత్వం తప్పనిచ్చి. మరి మేము అడుగుతూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వానికి, దగ్గర ఒక వారం 10 రోజుల క్రితమే కేరళకు సంబంధించినటువంటి దగ్గర 150 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ ఉన్నటువంటి అడవుల్లో పులులు ఎన్ని ఉన్నాయి, ఏనుగులు ఎన్ని ఉన్నాయి, జంతువులు ఎన్ని ఉన్నాయనేసి లెక్కలు కట్టడానికి మీరు 150 కోట్లు కేటాయించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో పునాది అయినటువంటి ఆర్థిక మూలాలకి, ఆర్థిక సంపదకి సృష్టికర్తలైనటువంటి బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తీయడానికి మీకు ఎక్కడ అభ్యంతరమో తెలియటం లేదు. మరి రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు గారి నాయకత్వంలో
మీ మెడలు వంచైనా కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ కులగణన జరిగేంత వరకు కూడా పోరాటం అనేటటువంటిది ఆగదు. గతంలో కూడా దాదాపు పార్లమెంటు సమావేశాల్లో కూడా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 రాజకీయ పార్టీలు పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేశాయి. భవిష్యత్తులో కూడా వారి యొక్క సహకారం తీసుకొని మరింతగా బీజేపీ ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఓబీసీ కులగణన చేసేటట్టు చేస్తాం. తద్వారానే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం అయితేనేమి, బీసీలకు సపరేట్ మంత్రిత్వ శాఖ అయితేనేమి, అదేవిధంగా ఉద్యోగస్తులకు రిజర్వేషన్ల ప్రమోషన్లు అయితేనేమి, ఇలా ఏదైతే డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారో ఆ డిమాండ్ల సాధనకు అన్నింటి కూడా పరిష్కారం కేవలం ఒక కులగణన ద్వారా మాత్రమే అవుతుంది. కాబట్టి అటువంటి కులగణన అయ్యేటట్టు మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామనేసి సంగతి తెలియజేస్తూ ఇక్కడికి ఈ జిల్లాకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా నాయకత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీడియా మిత్రులకు గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు మా అన్న బీసీ రమేష్ గౌడ్ గారు, అలాగే మా సహచర బీసీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు బీసీలకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు గారి నాయకత్వంలో, అలాగే మా సోదరులు రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర కాంతికుమార్ గారి నేతృత్వంలో ఈ రోజున గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీలకి ధీటుగా మరి కార్యవర్గాన్ని రూపొందించుకొని ఈ రోజున బీసీల సమస్యల పట్ల అహర్నిశలు పోరాడుతున్న సంస్థ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు గారి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దానికి నిదర్శనం ఈ రోజున ఏదైతే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బీసీ గణనలో బీసీలని సామాజిక వర్గాలుగా లెక్కించాలని మరి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ముందుండి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ రోజున పార్లమెంటు స్థాయి వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరి మన వాదన వినిపించే దిశగా ఈ రోజున దేశంలో ఏదైనా బీసీ వాదన వినిపించిందంటే మొట్టమొదటి స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. మరి ఈ బీజేపీ పార్టీకి మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు 2011 సంవత్సరంలో అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనగణనలో మీరు కులాల వారీగా లెక్కించాలని మీరు ఆ రోజు మరి బీసీలకి సపోర్ట్గా మీరు మాట్లాడిన విషయం మీరు మర్చిపోయారా? 2011 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి సెన్సెస్లో జనగణన చేస్తే ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వం వచ్చినా కూడా మరి కులాల వారీగా లెక్కించిన అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసిన లెక్కల్ని ఈ రోజున మీరు ఎందుకు బయటపట్టలేదు అనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే 2019 సంవత్సరంలో ఎన్నికల్లో మీరు కూడా మేనిఫెస్టోలో ఈసారి మా ప్రభుత్వం వచ్చినప్పుడు కులాల వారీగా లెక్కిస్తామని హామీ ఇచ్చిన విషయం మీరు మర్చిపోయారనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. త్వరలో జనగణనలో మీరు కనుక కులాల వారీగా లెక్కించకపోతే మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మీ వెన్ను విరిచే విధంగా మా పోరాటాలు సాగుతాయని సందర్భంగా నేను తెలియజేస్తాను.